ప్రజల కోసం నడుస్తూ ఉన్న నాయకుడిని చూసేందుకు ఊరూరా జనం బారులు తీరారు. ప్రజా సంకల్పంలో తాము ఒక అడుగు వేయాలని అతడి వెంట నడిచారు. తమ కష్టాలు, బాధలు, సంతోషాలు చెప్పుకునేందుకు దారి పొడవునా జననేతను కలిశారు. కానీ ఆ జననేత మాత్రం ఒక వ్యక్తిని పలకరించేందుకు ముందుకు కదిలాడు. ఎవరా అభిమాని? జగన్ అతన్ని ఎందుకు కలిశాడు? కారణాలేవైనా అభిమానం ఒక్కటి, సమస్యలు వేరైనా నమ్మకం ఒక్కటి. ఇడుపుల పాయ నుంచి మొదలైన పాదయాత్రలో కొన్ని లక్షల మంది వైఎస్ జగన్ను కలిశారు. కానీ ఆ ఒక్క అభిమానిని మాత్రం ఆ నాయకుడే ఇంటికి వెళ్లి మరీ కలిశాడు. ఆ అభిమాని పేరు కటారి రాముడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలగూడెం గ్రామానికి చెందిన రాముడికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ప్రాణం. 2003 పాదయాత్రలో కలిసి తన ఇష్టాన్ని ఆ రాజన్నకు కూడా చెప్పాడు. అంత ప్రేమించే నాయకుడు ఒక్కసారిగా దూరమైన క్షణంలో రాముడి గుండె ఆగినంత పనయింది. ఎంత ఓర్చుకున్నా తేరుకోలేకపోయాడు. చివరకు ఆ బాధను తట్టుకోలేక ప్రాణం తీసుకోవాలని కూడా ప్రయత్నించాడు. మా ఆయన గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చాలా ప్రేమ, ఇష్టం. ఆయన చనిపోయినప్పుడు ఈయన కూడా చనిపోతానికి సిద్ధపడ్డాడు. ఈయన్ని కాపాడుకున్నాం. అందరూ నచ్చ చెప్పి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఒక 4-5 రోజులు కాపలా కాసుకున్నాం. తర్వాత ఇప్పుడు వైఎస్ గారు జగన్ గారు అంటే ఇష్టం. జగన్ గారిని చూడాలి అని ఈయన మనసులో కోరిక పుట్టింది. కానీ వెళ్ళే పరిస్థితిలో లేడు, తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. అలాంటప్పుడు అందరినీ ఆయన్ని సొత్తాకి వెళ్తున్నారు. కానీ ఆయన మా ఆయన్ని సొత్తాకి వచ్చాడు. ఆయన్ని చూశాడు. చూసినాక ఈయన చాలా సంతోషపడ్డాడు. నిన్నటి మీద ఇయ్యాల చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన్ని చూసినాక జగన్ గారు కూడా చేస్తాడని నమ్మకం మాకుంది. గెలిపించుకోవాలనే ఆలోచన కూడా మాకుంది. ఆయన గెలవాలని కోరిక కూడా ఉంది. ఆయనకు ఓటు వేయాలని మా ఆయన కొద్ది శక్తి కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు వైఎస్ను తన ప్రాణం కంటే ఎక్కువ అనుకున్న మనిషి ఆ తండ్రి అడుగుజాడలో నడుస్తున్న బిడ్డను ఎంత ప్రేమిస్తాడో ఊహించవచ్చు. ఇరిగేషన్ విభాగంలో లస్కర్గా పనిచేశాడు రాముడు. లివర్ సంబంధిత సమస్యలతో మంచానికే పరిమితమయ్యాడు. రాజన్న బిడ్డ పాదయాత్రగా తమ ఊరి మీదుగా వెళుతున్నా వెళ్లి కలవలేని పరిస్థితి. మనసులో ఉన్న అభిమానం మాత్రం పదే పదే ఆ నాయకుణ్ణే కలవరించింది. ఇది గమనించిన రాముడి భార్య నర్సమ్మ యాత్రలో వైఎస్ జగన్ను కలిసి భర్త గురించి చెప్పింది. అభిమాని పిలిస్తే ఆ పాదం ఆగుతుందా? వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని ఇల్లెక్కడమ్మా అంటూ అటువైపు కదిలాడు పాదయాత్రికుడు. నర్సమ్మ సంతోషానికి అవధుల్లేవు. అతని వెంట నడుస్తున్న జనసందోహం ఆశ్చర్యపోయింది. తాను చూడలేను అనుకున్న నాయకుడు తన కోసం ఇంటికే రావడం రాముడికి ఎక్కడలేని సంతోషాన్నిచ్చింది. కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆరోగ్యం సహకరించకపోయినా తాను చెప్పాలనుకున్న మాటలు చెప్పాడు. ఒక అభిమాని కోసం ఇంత ప్రేమగా కదిలిన సంకల్ప యాత్రికుణ్ణి చూసి నాటి మహానేతను గుర్తు చేసుకున్నారు జనం. మనసులు మురిసే పంటగ వచ్చే మునుపటి రోజులు వచ్చేస్తున్నవిరా. మన బ్రతుకుల్లో వెలుగులు నింపక మన అడుగుల్లో అడుగై కదలగా చీకటి చీల్చే సూర్యుడు అడిగోరా. రాజన్నకి ప్రతిరూపం మన జగనన్నేరా. చిగురించనులే మన స్వప్నాలే, వికసించనులే మన వర్ణాలే. ఇది నూతన ప్రగతికి శ్రీకారం కదరా.